జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. ఏప్రిల్ మాసమైనటువంటి 4వ నెలలో ముఖ్యంగా ఇందులో ఒక గమనించదగినటువంటి అంశం ఏంటంటే, ఈ ఏప్రిల్ మాసం అంటే మన తెలుగువారి యొక్క నెలల ప్రకారంగా మనం చెప్పుకునేటటువంటి మాసం చైత్ర మాసం అనుకుంటాం. కానీ ఈ చైత్ర మాసమైనటువంటి 4వ నెలలో మనకు నూతన సంవత్సరము ఈ నెల కాలం నుంచి ప్రారంభం అవుతుంది. అంటే 30వ తారీఖు మార్చి ఉగాది నుండి ప్రారంభించుకొని ఈ ఏప్రిల్ 1వ తారీఖు కూడా శ్రీ విశ్వసనామ సంవత్సరము మనకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసమైనటువంటి ఏప్రిల్ నెలలో వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి, యువతి యువకులకి, ప్రేమికులకి, ప్రేమకు సంబంధించినవి, కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినవి, ఇరువురు ప్రేమకు సంబంధించినటువంటి ఫలిత ప్రభావాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయి, ప్రేమికుల మధ్య ఏ విధమైనటువంటి నిర్ణయాలు, ఎలాంటి సమస్యలు, ఏ ఏ అంశాల పట్ల ఎలా మెసులుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను. 1వ తారీఖు మంగళవారంతో మొదలుకొని 30వ తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ మాసంలో ముఖ్యంగా ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి ఏమిటంటే, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఇరువురి మీద ఇష్టపడి, అంటే వాళ్ళిద్దరు ఇరువురు మధ్య ఇష్టం ఏర్పడి, ఒకరి మీద ఒకరికి మమకారం, ప్రేమానురాగం ఏర్పడిన తర్వాత వాళ్ళలో ఏదైనా సమస్య జరిగి దూరమైన, కొన్ని అనుకోకుండా ఒకరికి మధ్య ఒకరు విడిపోయే పరిస్థితి వచ్చినా సహజంగా తట్టుకునేటటువంటి స్వభావం కానీ, వాళ్ళని విడిచిపెట్టి అంత తేలిగ్గా మనసులోంచి తీసేసి పక్కకు పడేసి వారి పనేదో వారు గుర్తులేనట్టుగా చేసుకొని పోయేటటువంటి స్వభావం వీరికి ఉండదు. వీరికి ఏంటంటే, ఏదైతే కాస్త ధైర్యంగా ఒక మనిషి మీద ఏదైతే ఇష్టం లేదు అనుకుంటూ ఆ మనిషి మీద ఆలోచన ఏర్పడుతుందో, ఒకసారి ఏర్పడిన తర్వాత వారి నుంచి బాధ కలిగినా కానీ, సమస్య కలిగినా కానీ, ఆనందం కలిగినా కానీ, ఏ సమస్య జరిగినా కానీ అంత టేక్ ఇట్ ఈజ్గా తీసుకునే మనుషులు కాదు. దాని గురించి ఎక్కువగా సీరియస్గా బాధపడుతూ, మనసులో ఆవేదన చెందుతూ, కొన్ని సందర్భాలలో లైఫ్ మీద, చదువు మీద, భవిష్యత్తు మీద, ఉద్యోగాల మీద, కుటుంబం, ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ లేకుండా మనోవేదన దాని మీదే పడి ఆలోచించగలిగేటటువంటి మనస్తత్వం ఈ రాశి కలిగినటువంటి స్త్రీలకి, పురుషులకి తప్పకుండా ఉంటుంది. అలాంటి మీకు ఈ సమయకాలంలో ఖచ్చితంగా మిమ్మల్ని సమస్యల్లో పడేసేటటువంటి కొన్ని సమస్యలు కుటుంబ వ్యక్తుల నుంచి కానీ, మొట్టమొదటగా ఉన్న అంశం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన కానీ, బంధుమిత్రుల వలన కానీ, మీ స్నేహితుల వలన కానీ, ఏదైతే ఇరువురు మధ్య సమస్యని మొదలుపెట్టి ఒకరికొకరికి సంబంధం లేకుండా విడదీసేదానికి కొంతమంది మధ్యలో మాయ మాటలు, చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని విడగొట్టడానికి వారు వేరే రకమైన పథకంతో మీ ఉచ్చు మీ మెడగా పెట్టి మిమ్మల్ని దూరం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ప్రేమాభిమానం నడుస్తుందన్న విషయం తెలిస్తే దాన్ని మిమ్మల్ని వేరే రకంగా భయపెట్టిస్తూ వేరే రకంగా చేస్తే బాగుండదని చెప్పి మీ దారిలోకి వచ్చి మిమ్మల్ని విడదీసి, మిమ్మల్ని మీ చేతుకుండా మీకే ఇష్టం లేదని చెప్పేలాగా కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇరువురు ప్రేమాభిమానం అనేది విడిపోయి ఒకరికొకరికి సంబంధం లేకుండా పోయే పరిస్థితులు రావచ్చు. దానికని ఈ సమయకాలంలో మాత్రం మీరు తప్పకుండా మధ్య వాళ్ళ మాటలు కానీ, మీ ఇరువురు మధ్య ఏదైనా సమస్య ఎదురవుతుందంటే అది ఎందువల్ల, ఏమిటి, దేనికి, లోపాలు ఏమిటి, అందులో మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకొని నడుచుకోవటం చాలా ముఖ్యం. అదే మాదిరిగా కొంతమంది ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో, పురుషులలో సహజంగా ఈ సమయకాలంలో ఏంటంటే, వారికి ఏదైనా మనసులో ఒకటి తలపెట్టినా, ఒక కార్యక్రమం చేయాలనుకున్నా, తర్వాత వారి మనసులో ఏదైనా ఈగోకి వెళ్ళినా సహజంగా వీరికి ఏదైతే తమ మాట నెగ్గించుకోవాలి, తమ అనుకున్నదే జరగాలనుకున్నటువంటి ప్రభావం చాలా మంచి ఎక్కువ స్టాండర్డ్లో ఉంటుంది. దీనికి తోడు ఈ సమయకాలం ఏంటంటే, వీరిద్దరి మధ్య జరిగే చిన్న సంబంధాలు, చిన్న మాట పరస్పరమైనటువంటి విభేదాల వలన మా మాట వినలేదు, మా మాట నచ్చట్లేదు, నేను చెప్పినట్టుగా చేయట్లేదు అనేటటువంటి ఈ వాగ్వాదాలతో, నేను ఏది చెప్పినా నీకు అర్థం కావట్లేదు అనేటువంటి ఈ వాగ్వాదాలతో విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి. ఆ వ్యవహారంలో కూడా
కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అవసరం. మాట పెంచుకొని కలిసి ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి సమస్యల్లో పడేటటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా కాస్త ఓపిక పట్టి నిదానంగా సమస్యల్లో పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటము, ఏదైనా అనేకాడ ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మనిషిని దూరం చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేసుకోవటం చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే కొంతమంది తమ ప్రేమకు సంబంధించిన అంశాన్ని పెద్దలకి తల్లిదండ్రులకు తెలియపరిచేటటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కసారి ముందు జాగ్రత్తలు తెలియకుండా సరైన సమయం లేని పరిస్థితుల్లో తెలియపరచటము, దానివల్ల వ్యతిరేకతలు ఏర్పడటం జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సమయము మొదలు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు అంటే 27వ తారీఖు అమావాస్య ఉందిలే, 1 నుండి 20వ తారీఖు వరకు ఈ వ్యవధి కాలంలో ఎప్పుడు అయినా సరే మీరు ఏదైతే ఒక వ్యక్తిని కానీ ఒక స్త్రీని కానీ ఇష్టపడినా ఇంట్లో ఎవరైతే మీరు చెప్తే వినగలిగిన వారు ఉండి మనసులో పెట్టుకోగలిగే వారు ఉంటారో అట్లీస్ట్ వాళ్ళకైనా సరే మీరు చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి ఆటంకం లేని పరిస్థితుల్లో మీ పరిస్థితులన్నీ కుదుటపడి వాళ్ళు కూడా చెప్పినా వినుకోగలుగుతారని ఉద్యోగపరంగా చదువుపరంగా అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ద్వారాగా మీరు ఏదైతే పెద్దవాళ్ళ నుంచి మీ ప్రేమకి ఒక మంచి సరైనటువంటి సొల్యూషన్ ఎత్తుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రయత్నాలు చెప్పుకునే అంశాలు ఈ సమయకాలంలో చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఒక మంచి ప్రతికూలతమైనటువంటి వాతావరణాలు మీ సమస్య నుంచి బయటపడేటువంటి దారులు కూడా తప్పకుండా దొరుకుతాయి. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో దూరమై విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కూడా తిరిగి కలుసుకోవడానికి కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసిన, అంటే విడిపోయినటువంటి స్త్రీని కానీ పురుషుడు కానీ ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురిలో ఒకరు వారి పరిస్థితులను బట్టి వారికి ఏదో కుటుంబ వ్యవహారాలను బట్టో లేదంటే వ్యక్తిగతంగా వారి నుంచి ఇద్దరి మధ్య జరిగిన సమస్యలను బట్టో కొంతమంది దూరం చేయటం వలన ఏదైతే చాలా కాలంగా కలిసి ప్రేమికులుగా ఉన్నవారు మధ్యంతరంలో అర్ధాంతరంగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటము, వారి నుంచి దూరం వెళ్ళిపోవటము, సంబంధం లేకుండా పూర్తిగా దూరం అయిపోవటము, ఇలాంటి పరిస్థితి ఏదైతే జరిగి వారి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రయత్నాలు జరుగుతాయో అలా దూరమైన వారు తిరిగి కలుపుకోవడానికి ఈ సమయకాలంలో కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కొంతవరకు మంచి మీరు ఆశించిన ఫలితాలు కూడా వస్తాయి. ఇంకొక అంశం ఏంటంటే ప్రేమికులుగా ఉన్నవారు కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా విడదీయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అలాంటివి సమస్యలు మీరు రాకోకుండా మీ మధ్యలో కలక్కోకుండా చూసుకోవడం చాలా మంచిది. అలాగే భార్యాభర్తల మధ్యన కుటుంబంలో మధ్య స్త్రీ వలనో మధ్య వ్యక్తి వలన స్త్రీకి లేదంటే స్త్రీ వలన పురుషుడికి ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు సమస్యలు మొదలయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఏరే అనుకోని కొన్ని పరిచయాలు కూడా ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి. తర్వాత ఇరువురు మధ్య ప్రశాంతంగా బతికే జీవితంలో నలుగురిలో నవ్వులు పాలయ్యేటువంటి చిక్కులు చికాకులు కూడా ఎదురయ్యి వాటి వలన భార్యాభర్తలు కుటుంబము పిల్లలు నలుగురిలో నవ్వులు పాలయ్యి ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోయే పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తగ్గట్టుగా ఈ సమయానికి తగ్గట్టుగా కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం చాలా ప్రథమంగా మీరు తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త. అలాగే అత్తామామల వలన కానీ కుటుంబంలో బామర్దుల వలన కానీ తోడుకోడల వలన కానీ తర్వాత స్నేహితుల వల్ల మధ్య వ్యక్తుల వలన ఉద్యోగం దగ్గర బతుకు దగ్గర ఇక్కడ పరిచయమైన స్నేహాలు స్నేహితుల వలన కూడా ఈ భార్యాభర్తల మధ్య కొంత ఇన్ఫెక్ట్ పడి ఒకరు విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఈ సమయంలో తలెత్తేటటువంటి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు మీకు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా మీరు తగు జాగ్రత్తగా చూసుకోవటము, సమస్యల్లో పడకుండా చూసుకోవటము, దానికి సంబంధించి మంచి చెడులు ఒకరు చెప్పరు మనమే ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలాంటి ప్రయత్నం చేసుకొని నడుచుకోవటం చాలా మంచిది. ఇక ఈ సమయంలో ఏదైతే ఏప్రిల్ మాసంలో ఉంటుందో ఈ సమయకాలం ముందు కొంతమంది స్నేహితులుగా ఉండి ప్రేమికులుగా మారిన వాళ్ళు, కొంతమంది ఉద్యోగం దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా స్నేహంగా పరిచయమై ప్రేమగా మారిన వాళ్ళు, ఒక ఐటీ రంగంలో కానీ తర్వాత సాఫ్ట్వేర్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ తర్వాత ప్రభుత్వ రంగాల్లోనూ తర్వాత విదేశాల్లోనూ బతుకు తెరువు కోసం కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కష్టపడుతూ అక్కడ పని చేసుకునే వాళ్ళలోనూ ఏదైతే ఒక మనిషి తోడైనప్పుడు ఆ మనిషితో ఏర్పడిన మాట పరిచయం అయితేనో అది వేరు. ఆ మాట పరిచయం కాస్త శారీరక సంబంధంగా మారిన తర్వాత ఆ మనిషి దూరం అవుతే ఆ మనిషి పడే బాధ అది వేరు. కానీ ఇక్కడ
ఏదైతే వివాహం కానిటువంటి యువకుల్లో మొదలైన ప్రేమ సంబంధం కానీ వివాహం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు బాగోలేక కొన్ని పరిస్థితుల వలన కొన్ని చికాకులు పడి సమస్యలు పడేటువంటి వివాహితులైనా అయి ఉండొచ్చు. వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో మీకు ఈ సమయంలో ఇంకొంత బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేయడానికి కాస్త అనుకూలతలు చూపిస్తాయి. అలాగే మీరు ఎన్ని ఫోన్లు చేసినా సమాధానం చెప్పకపోవటము, వారిని కలుపుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రాకపోవటము, ఈ తరహా మార్గాల నుంచి కూడా మీ సమస్యలకి మీ ప్రశ్నలకి సమాధానం కూడా ఈ సమయకాలంలో దొరుకుతుంది. అది గుర్తుంచుకోవాలి. అయితే సహజంగా ఒక మనిషి జీవితంలో కొన్ని సమస్యలు కాలము దైవం పెట్టేవి కొన్ని ఉంటే మన తొందరపాటు తత్తరపాటు వలన ఆలోచించకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటే, కొంతమంది నరులు చేసినవి కావాలని విడగొట్టడానికి చేసిన మాంత్రిక ప్రయత్నాలు, మరుగు మందు, చెడు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు ఇలాంటివి చేసినప్పుడు కూడా ఒకరి దారిలో ఉండాల్సిన వారు వారికి వ్యతిరేకంగా ఉండటము, కుటుంబ మార్గంలో ఉండాల్సిన వారికి వేరే రకమైన మార్గంలోకి వెళ్ళటం, ఒకరికొకరికి సంబంధం లేకుండా తిరగటం, ఈ తరహా సంబంధించిన సమస్యలు జరుగుతూ ఉంటాయి. చాలామంది మమ్మల్ని అడుగుతున్న వాళ్ళు కానీ అపాయింట్మెంట్స్లో కానీ తెలుసుకునే అంశాలు, కొంతమంది కన్సల్ట్ చేసిన వాళ్ళు కానీ వీరందరూ చాలా ప్రశ్నలకు ఏమిటంటే, గురువుగారు సమస్య వస్తుంది మాకు అని అడుగుతున్న వారిని చూస్తున్నాం కానీ ఆ సమస్యని ఎందువలన దేనివల్ల ఎలా వస్తుందని కనీసం నిలబడి మెచ్యూరిటీగా ఆలోచించే పరిస్థితులు ఈ మధ్యకాలంలో చాలా మందిలో తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరైతే మనకి ఏపీలో ఒక విజయవాడ దగ్గర తెలిసినటువంటి తెలిసిన వాళ్ళ బంధువుల్లో ఒక అమ్మాయికి సేమ్ ఇదే మాదిరిగా ఒక సమస్య ఏర్పడితే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కాదని తర్వాత ఏదైతే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అన్ని విధాలుగా పెద్దలను ఒప్పించుకొని తల్లిదండ్రులు మాట చెప్పినా వినకోకుండా అన్ని విధాలుగా ఒప్పందమే దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొంతమంది మనుషులు చేసినటువంటి కొన్ని విషప్రయోగ ప్రభావాల వల్ల ఆ ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవటము, తర్వాత ఆ వ్యక్తిగా ఆమె దగ్గర అవ్వడానికి కేసులు పెట్టినా, గొడవలు జరిగినా, పంచాయతీలు జరిగినా, ఎన్నో పోలీస్ స్టేషన్లు కేసులకు వెళ్ళినా, తర్వాత 10 మందిలో కూర్చోబెట్టి మాట్లాడినా, చివరకు కూడా అబ్బాయి సంబంధం లేదని చెప్పి పూర్తిగా ఆమెని దూరం పెట్టేసి సంబంధం లేనట్టుగా పక్కకి వెళ్ళిపోవటము, ఈ తరహా సమస్య వల్ల బట్టి ఎంతో కాలంగా అమ్మాయి బాధపడుతూ ఉంటే మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆమె వివరాలు, ఆ డీటెయిల్స్, ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని ఇక్కడికి రాలేని పరిస్థితులు ఉంటే ఫోన్ ద్వారాగా తెలియపరచడం జరిగింది. అప్పుడు మనం తెలియపరిచినటువంటి అంశంలో ఆమెకు ఉన్న విషయం ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం తెలియపరిచామో అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది. ఎక్కడైతే దేవుడు వలనో నరుడు వలనో తర్వాత మనం చేసుకున్న కర్మఫలం వల్ల ఇలా జరిగే సమస్యలకి డిఫరెన్స్ ఉంటుంది. దేవుడు చేసేదానికి క్షమాపణ ఉంటుంది, మన కర్మఫలం జరిగేదానికి వాళ్ళ కాదు రేపు పొద్దున సమస్యకి దారి దొరుకుతుంది. కానీ నరులు చేసే సమస్య అయినప్పుడు దానికి ఎంతకాలంగా మనం చిన్న చిన్న ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి తీరవు. అది నరులు చేసిన ప్రభావం అనే తెలియతో దాని తగ్గ ప్రతిఫలం చేసి ఆ సమస్య నుంచి తీసేసి తిరిగి మళ్ళా వాళ్ళు వ్యక్తిగతంగా జీవితంగా ప్రశాంతంగా బాగుండటానికి ఒక అవకాశం, ఒక మార్గం ఏర్పరచడం జరిగింది. అట్లా ఎప్పుడైతే వాళ్ళలో సమస్య మొదలైందో అది ఎందుకు మొదలైంది ఏంటనేది ముందు మనం తెలుసుకోగలిగితే అప్పుడు దానికి మార్గం చేయటం, సమస్యను ఈజీ చేయటం, ఆ సమస్య నుంచి బయటపడేయడం కూడా పూర్తిగా పరిష్కారం ఉంటుంది. అలాగే మీకు ఏదైనా సమస్య ఉండి ఏ సమస్య నుంచి బయటపడే మార్గం తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లను మీరు సంప్రదించగలిగినట్టుగైతే 100% మీ సమస్యని కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది. సర్వేజన సుఖంలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.